జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సుందర్ సి దర్శకత్వం వహించిన చిత్రం మద గజరాజ. విశాల్ హీరోగా, వరలక్ష్మి, శరత్ కుమార్, అంజలిలు ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా తమిళ్లో విడుదలై మంచి విజయం సాధించగా తాజాగా తెలుగులోనూ రిలీజ్ చేస్తోంది మూవీ టీమ్. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయగా వెంకటేష్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలవ్వడం ఇక్కడ విశేషం. ఇక్కడ సంక్రాంతికి మనకి తెలుగులో ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లతో సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారు వచ్చి సూపర్ హిట్ కొట్టారు. అలాగే ఇక్కడ విశాల్, అక్కడ ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు, ఇక్కడ కూడా సూపర్ హిట్ కొడతారు. తమిళ్లో సూపర్ డూపర్ హిట్, ఇక్కడ కూడా అట్లాగే అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ద సినిమా తమిళ్ ఆల్రెడీ పెద్ద హిట్, అండ్ ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఒక రెట్రో సినిమా, ఒక వింటేజ్ సినిమా, ఒక కామెడీ సినిమా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆల్రెడీ మీకు తెలుసు ఇది ఒక 12 years ముందు ఉన్న ఒక సినిమా. సో ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మీరు పోయి చూస్తే యూ విల్ జనరలీ ఒక హార్ట్ ఫెల్ట్గా నవ్వుతారు. అండ్ ఐ లైక్ ఆల్రెడీ యూ సెడ్ అంజలి అండ్ మీ ఆర్ టోటలీ డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ అస్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఈజీలీ సుందర్ సర్స్ బెస్ట్ ఒక రైటింగ్ అయితే ఈ సినిమా అయితే ఇట్స్ జస్ట్ ఐ థింక్ టాప్ ఆఫ్ హిస్ లైన్. బికాజ్ ప్రతి ఎపిసోడ్ ఫోన్ చూస్తున్నారా? లేదు, ప్రతి ఎపిసోడ్ ఒక కామెడీ ఎపిసోడ్ని ఒక మనిషి నవ్విపించాలంటే అది చాలా కష్టమైన ఒక విషయం. సో అది వచ్చి త్రూ అవుట్ ద ఫిల్మ్ మేము ఆడియన్స్ చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి కౌంటర్కి, సంతానం డైలాగ్స్కి, మనోబాల గారు ఆయన మనతో పాటు ఇప్పుడు లేదు, బట్ దిస్ ఇస్ లైక్ అ ట్రిబ్యూట్ టు హిమ్, యూనో. అండ్ నిజంగానే సినిమా పూర్తిగా ఫుల్ అండ్ ఫుల్ ఒక ఎంటర్టైనర్. అండ్ యూ విల్ సీ ఫైట్స్, సాంగ్స్, action, romance, what else am I missing? And comedy. So enjoy the film. Jan 31st release అవుతుంది. మద గజరాజ ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అందుకుంది, అది మనందరికీ తెలిసిందే. సో దాన్ని యూనో ఈ తెలుగులో తీసుకురాకుండా ఉండడం ఎందుకు అనే ఒక రీజన్, అండ్ ఆ రీజన్కి ఇది ఇప్పుడు డబ్బై తెలుగుకి వస్తుంది. అండ్ తమిళ్లో ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఆడియన్స్ మొత్తం అందరూ విట్నెస్ చేసాం. అండ్ నేను పర్సనల్గా ట్రావెల్ చేసి థియేటర్ విజిట్ కోసం వెళ్ళినప్పుడు అంటే రీసెంట్ డేస్లో నేను అంత అప్రిషియేషన్ ఒక సినిమాకి, అంటే ఓవరాల్ మూవీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ యాక్టర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కామెడియన్ ఆర్ ఆ డైరెక్టర్, అలా కాదు. ఇట్స్ మొత్తం ఆడియన్స్ ఏం చూపించినా ఎంటర్టైన్ అవుతున్నారు మద గజరాజాలో. సో హోప్ఫుల్లీ తెలుగు ఆడియన్స్కి కూడా ఇది అంత బాగా నచ్చుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సాంగ్స్ ఆర్ వెరీ క్యాచీ, అండ్ ఆల్రెడీ తెలుగు డబ్ సాంగ్ కూడా అందరికీ బాగా నచ్చింది అని విన్నాము. చాలా హ్యాపీ. అండ్ సంతానం కామెడీ, అండ్ విశాల్ యాక్షన్, అండ్ సుందర్ సర్ టైమింగ్, అండ్ మోర్ గ్లామర్ అండ్ కలర్ఫుల్ మూవీ అది. సో అంటే ఒక మూవీ కోసం ఒక 2.5 hours కూర్చుని మన మూవీ చూడడానికి ఏం పర్పసో, లైక్ ఒక 2.5 hours బాగా నవ్వుకుని ఎంజాయ్ చేసి ఒక ఎంటర్టైనింగ్ మూవీని చూసి కొంచెం ప్రశాంతంగా థియేటర్స్ నుంచి బయటికి వచ్చే ఒకలాంటి మూవీ అది. సో డెఫినెట్గా ఆడియన్స్కి మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుంది. నేను పర్సనల్గా యాక్ట్ చేసిన దానికంటే కూడా నేను ఆడియన్స్గా సినిమా చూసినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటే నేను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రమ్ మై హార్ట్. సో అండ్ హోప్ఫుల్లీ మిగతా వాళ్ళందరికీ కూడా. అండ్ విజయ్ ఆంటనీ సాంగ్స్, అండ్ ఈ సినిమాకి పెద్ద బలం అని చెప్పాలి విజయ్ ఆంటనీ సాంగ్స్, బికాస్ త్రీ సాంగ్స్ ఆర్ వెరీ పాపులర్. అండ్ ఇప్పుడు 4th సాంగ్ కూడా బాగా హిట్ అయిందని విన్నాం. For more videos like this, subscribe Big TV channel.